మెగా 9 టీవీ. యుద్ధం చేయాలంటే కేవలం తుపాకులు, మిసైల్స్ మాత్రమే అవసరం లేదు. శత్రువులకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకకుండా చేస్తే ఆ దేశం వాటంతటా అదే మోకరిల్లుతుంది. ఈ స్ట్రాటజీనే వార్ఫేర్ అంటారు. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీద అచ్చం ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది తాజా పరిస్థితులు చెబుతున్నాయి. దశాబ్దాలుగా మన నీళ్లను ఉచితంగా వాడుకుంటూ మన దేశం మీదికే ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్తాన్ కు ఇప్పుడు అసలైన కష్టం వచ్చి పడింది. సరిహద్దుల్లో భారత సైన్యం కఠినంగా వ్యవహరిస్తూ ఉండటంతో తీవ్ర నిరాశతో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు నీళ్ల కోసం గగ్గోలు పెడుతోంది. ఆ దేశ జలవనరుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ ఏకంగా ఇండియా మీద సంచలన ఆరోపణలు చేస్తూ ఒక బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. జీలం, చినాబ్ నదులపై భారత్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని, తమకు దక్కాల్సిన నీటిని ఇండియా దొంగలిస్తుందని ఆయన మండిపడ్డారు. అసలు పాకిస్తాన్ ఎందుకు అంతలా భయపడుతోంది? సింధు జలాల ఒప్పందం ప్రకారం ఇండియాకు ఉన్న అసలైన లీగల్ పవర్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఒక పక్క ఆర్థికంగా దివాలా తీసి కనీసం తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్న పాకిస్తాన్ కు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఎందుకంటే ఆ దేశ వ్యవసాయం మొత్తం సింధు నది పరివాహక ప్రాంతంపైనే ఆధారపడి ఉంది. ఈ నదులన్నీ పుట్టి ప్రవహించేది భారతదేశం నుంచే. ఇప్పుడు ఆ నదుల మీద ఇండియా వరుసగా హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉండటంతో పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ తీవ్ర విమర్శలు చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తుంగలో తొక్కిందని, పర్యావరణ పరంగా మా దేశాన్ని ఎండబెట్టడానికే ఇండియా ఇలాంటి కుట్రలు చేస్తుందని, మేము దీనిపై మౌనంగా ఉండబోము, అంతర్జాతీయ కోర్టులకు వెళ్తామని ఆయన వార్నింగ్ ఇస్తోంది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఇండియా ఏ పని చేసినా చట్టబద్ధంగా ఒప్పందానికి లోబడే చేస్తుందన్నది పాక్ నాయకులు మర్చిపోయారు. అసలు విషయం అర్థం కావాలంటే 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందంలోని లీగల్ పాయింట్స్ చూడాలి. ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రవి, బియాస్, సట్లెజ్ నదులపై ఇండియాకు పూర్తి హక్కులు ఉన్నాయి. పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదులను పాకిస్తాన్ వాడుకోవాలి. కానీ ఒప్పందంలోనే ఒక అత్యంత ముఖ్యమైన క్లాజ్ ఉంది. ఈ పశ్చిమ నదులు ఇండియా గుండెనే వెళ్తాయి కాబట్టి ఆ నీటిని ప్రవాహాన్ని ఆపకుండా రన్ ఆఫ్ ది రివర్ విధానంలో ఇండియా డ్యాంలు కట్టుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అడ్డంకి లేదు. ఇప్పుడు ఇండియా చేస్తున్నది ఖచ్చితంగా ఇదే. కిషన్ గంగా, రాట్లే లాంటి భారీ ప్రాజెక్టుల ద్వారా మనం జమ్మూ కాశ్మీర్లో కరెంటును ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఇది 100% చట్టబద్ధమైనదే. సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ ఎప్పుడు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఉంటుంది. భారత్తో నడుస్తున్న వివాదం మధ్య ఇస్లామాబాద్ సరికొత్త సవాల్ విసిరింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు దక్కాల్సిన వాటిపై కన్నేసే వారి చేతులను నరికేస్తామంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్కే వార్నింగ్ ఇచ్చారు. దశాబ్దాల నాటి ఈ జలాల ఒప్పందంపై భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన తరుణంలో మాలిక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక తాజాగా సమాచార శాఖ మంత్రి అట్టావుల్లా తరార్లో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశం ముసాదిక్ మాలిక్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మా నీటిపై ఎవరైనా చేయి వేస్తే ఆ చేతిని నరికేస్తామని మేము ఇప్పటికే ప్రకటించాం. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, గత 1.5-2 ఏళ్లలో 2 సార్లు ఆచరణలో చూపించాం కూడా. మమ్మల్ని మేము కాపాడుకోగలమని 2 సార్లు నిరూపించాం. అయితే ఎగువ ఉన్న దేశాలు, దిగువ ఉన్న దేశాల నీటిని ఆపేస్తే హక్కును ప్రపంచం వారికి ఇచ్చేసిందా అంటూ భారత్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఒప్పందం ప్రకారం తమకు వచ్చే నీటిని రక్షించుకోవడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందని, నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు భారత్ అనుమతించేది లేదని మాలిక్ స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం ఇండియా కరెక్ట్ గానే చేస్తున్నప్పుడు పాకిస్తాన్ కు ఎందుకు కడుపమంట? ఎందుకంటే రేపు పొద్దున పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా కార్గిల్ లాంటి దుస్సాహసానికి పాల్పడినా లేదా ఉగ్రదాడులు చేసినా ఇండియాకు సైన్యంతో కూడా పని లేదు. కేవలం ఈ డ్యాంల గేట్లు క్లోజ్ చేస్తే చాలు. పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా వెళ్ళదు. వ్యవసాయం నాశనమై తాగడానికి నీళ్లు లేక పాకిస్తాన్ ఒక ఎడారిగా మారిపోతుంది. ఈ స్ట్రాటజిక్ పవర్ ఇప్పుడు ఇండియా చేతుల్లోకి వెళ్లిపోతుందన్న భయమే పాక్ నాయకులను వణికిస్తుంది. గతంలో దశాబ్దాల పాటు పాకిస్తాన్ అడ్డుపడటంతో మన పాలకులు సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పాకిస్తాన్ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా సరే మనకున్న హక్కుల ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం ఆపే ప్రసక్తే లేదని ఇండియా కుండబద్దలు కొట్టింది. ఒకవైపు
ఒకవైపు రక్తం నీరు ఒకేసారి ప్రవహించలేవు అని ప్రధాని మోదీ స్పష్టం చేయడమే కాకుండా ఈ సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే సవరించాల్సిందిగా అంటూ ఇండియా ఇప్పటికే పాకిస్తాన్ కు నోటీసులు కూడా ఇచ్చింది. అంటే ఇకపై పాకిస్తాన్ ఆడే డ్రామాలు సాగవు అని ఇండియా ఇంటర్నేషనల్ వేదికగా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. మరి ఈ విషయంలో ఇండియా అవలంబిస్తున్న ఈ అగ్రెసివ్ స్ట్రాటజీపై మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు పాకిస్తాన్ కు నీళ్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని మీరు భావిస్తున్నారా? మీ విశ్లేషణను కింద కామెంట్స్ లో ఖచ్చితంగా పంచుకోండి.